ఫైబ్రాయిడ్స్ ఎంతోమంది మహిళల్ని ఆందోళనకు గురి చేసేటటువంటి సమస్య. చాలామంది ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గుతాయా, ఈ ఫైబ్రాయిడ్స్ని ఎలా ట్రీట్ చేయాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సా విధానం ఏమిటి, ఈ మొత్తం సమాచారం గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గుతాయా ట్రీట్మెంట్ తోటి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. నిజానికి ఫైబ్రాయిడ్స్ అంటే ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. మహిళలు ఎదుర్కొనేటటువంటి అనేక అనారోగ్య సమస్యలలో ఇవి కూడా ఒకటి. ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి అంటే గర్భసంచిలో గడ్డల్లాగా పెరిగేటటువంటి ఒక నిర్మాణాలు, వీటిని ఫైబ్రాయిడ్స్ అంటారు. అంటే ఫైబ్రస్గా ఉంటాయి. ఇవి పెద్దగా హానికరం కాదు, అయితే బాధితుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. బాధితులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే ఈ గడ్డలు క్యాన్సర్గా మారతాయేమో అని చాలామంది ఆందోళన పడుతుంటారు. మెయిన్గా అది. కానీ ఇవి క్యాన్సర్ కింద మారవు. చాలా అరుదుగా మాత్రం కొంతమందిలో ఈ లియోమయోసార్కోమా అనేటువంటి ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే అది చాలా చాలా అరుదు, కాబట్టి దాని గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. అందుకే ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆందోళన పడటం వల్ల, స్ట్రెస్ వల్ల మళ్ళీ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ గడ్డలు గర్భసంచిలో వేరు సైజులలో, అంటే వేరు పరిమాణాలలో పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరగటం ఎంత సాధారణం అంటే మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ ఫైబ్రాయిడ్స్ బాధితులు ఉంటారు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో అయితే ఎక్కువ మంది దీని గురించి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫైబ్రాయిడ్స్ని వైద్య పరిభాషలో యూటరైన్ మయోమాస్, అలాగే ఫైబ్రోమయోమాస్, ఇంకా లియోమయోమాస్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఎలాంటి ట్రీట్మెంటు తీసుకోకపోయినప్పటికీ కూడా ఇవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సాధారణంగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి వేరు పరిమాణాలలో ఉంటాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్లో రకాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఒకటి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, ఇంకొకటి సబ్సిరోజ్ ఫైబ్రాయిడ్, ఇంకోటి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, ఇంకా పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్. ఇలా వీటిలో రకాలు ఉంటాయి. ఇవి గర్భసంచిలో గడ్డలు వచ్చిన భాగాన్ని బట్టి వీటికి ఈ రకమైన పేర్లు ఉన్నాయి. అయితే ఎక్కువ మందికి వచ్చే అనుమానం ఏంటంటే అసలు ఎందుకు వస్తాయి ఇవి అని. ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి అనే దానికి నిజానికి పెద్దగా కారణాలు తెలియదు. అయితే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదులు పెరిగినప్పుడు అదే హార్మోన్ ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుదలకు కూడా కారణం అవుతుంది అని కొన్ని స్టడీస్లో తేలింది. ఈస్ట్రోజన్ సరఫరా తగ్గిందనుకోండి, అప్పుడు క్రమంగా ఇవి కూడా కుంచుకుపోతాయి. అయితే ఫైబ్రాయిడ్స్ని ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ప్రతి 3 ఫైబ్రాయిడ్స్ బాధితుల్లో ఒకళ్ళకి మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఈ సమస్య ఉన్నప్పటికీ అవి ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే చాలామందిలో ఇతర సమస్యల కోసం పరీక్షలు చేస్తుంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అయితే అసలు లక్షణాలు ఉండవంటే ఉంటాయి. సాధారణ లక్షణాలు ఏమిటంటే ఋతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది. అలాగే భార్యాభర్తల కలయిక సమయంలో నొప్పి ఉండే అవకాశం ఉంది. ఇంకా గర్భస్రావం అవ్వచ్చు, లేదా గర్భధారణ జరగకపోవచ్చు కూడా. గర్భిణీగా ఉన్న సమయంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మల విసర్జన సాఫీగా జరగదు. అలాగే మూత్ర విసర్జన కూడా ఆగుతూ వస్తూ ఉంటుంది. కొంతమందిలో రక్తహీనత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మరి దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటే కొన్ని పరీక్షలు. ఉదాహరణకు జననేంద్రియాన్ని పరీక్ష చేసినప్పుడు డాక్టర్ల చేతికి ఫైబ్రాయిడ్స్ గడ్డలు తగలవచ్చు. ఇంకా కొంతమందిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లుగా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం దీనికి లభిస్తున్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కానీ, సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఇవి అంతగా ఆశాజనకంగా లేవు. ఉదాహరణకు ట్రానెగ్జామిక్ యాసిడ్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తూ ఉంటారు. వీటితో గర్భనిరోధక మాత్ర అంటే రిస్క్ కదా. ఇలాగే కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స ప్రక్రియలు కూడా చేపడుతూ ఉంటారు. అంటే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని,
అలాగే యూట్రస్కి రక్త సరఫరా చేసేటువంటి రక్తనాళాన్ని ఆటంకపరిచి దానికి రక్త సరఫరాను ఆపే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అన్నిటితో కూడా రిస్కే. నిజానికి ఫైబ్రాయిడ్ అనేది పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అందుకే వీటి గురించి అంతగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మరి దీనికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అశోకారిష్ట, దీన్ని ఒక 15 మిల్లీలీటర్లు 2 పూట్ల వాడుతూ ఉండాలి. అలాగే చంద్రప్రభావటి, పూటకి ఒక ట్యాబ్లెట్ చొప్పున 2 పూట్ల కొంతకాలం పాటు ఆ భోజనం తర్వాత వేసుకుంటూ ఉండాలి. అలాగే పుష్యానుగ చూర్ణం కానీ పుష్యానుగ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి. ట్యాబ్లెట్స్ అయితే 2 ట్యాబ్లెట్స్, చూర్ణం అయితే 1/2 టీ స్పూను. ఇది బియ్యం కడిగిన నీళ్ళతోటి 2 పూట్ల వేసుకుంటూ ఉండాలి ఆఫ్టర్ ఫుడ్. ఇలా చేస్తే ఈ ఫైబ్రాయిడ్స్లో మంచి ఫలితం కనిపించింది. ఇలాగా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా దీనికి సంబంధించి సేఫ్ ఆల్టర్నేటివ్ ఆయుర్వేదిక్ ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.